అమెరికాతో వాణిజ్య ఒప్పందం పైన ఒక అవగాహన జరుగుతున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడిస్తుంది. అయితే సాధ్యమైనంత త్వరగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చర్చలు ఇరు దేశాల మధ్య జరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడిస్తుంది. అయితే ఈ నెలలో అమెరికా ముఖ్య ప్రతినిధి వచ్చి వెళ్ళాక కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ఒక బృందం అమెరికా వెళ్ళి చర్చలు జరుగుతుంది. అయితే అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ అమెరికా అంబాసిడర్ సెర్గియో గోర్తో గోయల్ భేటీ అయ్యారు. చర్చలు కొనసాగుతున్న భారత్ పైన 25% సుంకాన్ని విధిస్తోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరి రష్యా చమురు కొంటున్నామనేటటువంటి కారణాన్ని చూపుతూ మరో 25% పెనాల్టీ సుంకాన్ని ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే. మొత్తంగా చూస్తే 50% సుంకం వసూలు చేస్తున్నారు. మరి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలంటే రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని పక్కాగా పట్టుబడుతుంది అమెరికా. మరి చర్చల పురోగతికి ప్రధాన ఆటంకంగా ఈ అంశం వలన మారుతోంది. 25% అదనపు సుంకం తొలగించమని భారత్ కోరుతుంది. అది చేయాలంటే రష్యా నుంచి చమురు తీసుకురాకూడదు, అది ఆపాలి అన్నటువంటిది ఇలాగ. కాబట్టి ఆ చర్చలు ఆ విధంగా ఉండిపోయాయి అన్నటువంటి విధంగా అదే విధంగా కొనసాగుతుంది. అనుకూలంగా వస్తుందని చెప్తున్నారు. జన్యుపరంగా మార్పులు చేసినటువంటి మొక్కజొన్నను భారత్లోకి దిగుమతి చేసుకునేందుకు అవరోధంగా ఉన్నటువంటి ఆంక్షలను సడలించడంతో మరిన్ని రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని అమెరికాకు పీయూష్ గోయల్ ఆఫర్ చేశారని వెల్లడించారు. అట్లాగే రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లపైన ఎటువంటి ఆంక్షలు లేవని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. అక్కడ నుంచి సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే ప్రపంచ దేశాలు తీవ్రమైనటువంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పారు. నమస్తే.